విశాఖ కార్పొరేషన్ పరిధిలో 37వ వార్డు గొల్ల వీధిలో శ్రీ గాయత్రి సాయి వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందీ రీడింగ్ రూమ్ సెక్రటరీ సింహాద్రి సూరిబాబు మరియు ప్రజాప్రతినిధులు, స్కూల్ ప్రిన్సిపాల్ రాజు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం పిల్లలకు చాక్లెట్లు, మిఠాయిలు పంచి ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ రాజు ఎఫ్టీపీ న్యూస్తో స్వతంత్ర దినోత్సవ వేడుకల గురించి వివరించారు. శ్రీ గాయత్రి సాయి వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 79వ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మన గురువర్యులు శ్రీ సింహాద్రి సూరిబాబు గారు, ఇతర స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలోని పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క స్వతంత్రం పోరాటంలో ఎంతోమంది దేశ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఎంతోమంది నాయకులు ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎలాగైనా సరే బ్రిటిష్ వారు చేసిన మోసానికి మనం బలేయం కాబట్టి ఇప్పుడు మన భారతదేశం స్వతంత్రాన్ని మనం సంపాదించుకోవాలనే పట్టుదలతో మనం ఉండాలి, మనం సంపాదించుకోవాలి. అలాగా మనము 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి మనకి స్వతంత్రము రావడం జరిగింది. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడం కూడా జరిగింది. అందువల్ల మనం ఈరోజు వచ్చిన స్వతంత్రాన్ని మనం పూర్తిగా ఆనందంగా జరుపుకొని ఇంకా భారతదేశం సంపన్న దేశంగా ముందుకు వెళ్ళాలనే దృఢ సంకల్పంతో నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నుండే భావి పౌరులు అందరూ కూడా రేపటి ఈ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వతంత్ర భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను.